ఈ మాజీ ఈవో ధర్మారెడ్డిపై విజిలెన్స్ విచారణలు ఇవన్నీ కూడా జరుగుతున్న అంశాలు. ఇవే ఇష్యూస్పై మనతో పాటుగా తెలకపల్లి రవి గారు సిద్ధంగా ఉన్నారు. రవి గారు నమస్తే అండి. నమస్తే. నిన్న కూడా మనం ప్రస్తావించడం జరిగింది, చాలా ఇంపార్టెంట్ కూడా ఈ అంశం. విశాఖ ఉక్కు ఏమవుతుంది? ఆ కర్మాగారాన్ని ఉంచుతున్నారా, ప్రైవేటు పరం చేస్తున్నారా? ఉక్కు శాఖ మంత్రి గారు వచ్చారు, చంద్రబాబు నాయుడు గారు అక్కడే ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారో కూడా మీ ముందుకు నేను తీసుకొచ్చాను. చంద్రబాబు గారు మాట్లాడారు. అంతకుముందు కుమారస్వామి కేంద్ర ఉక్కు గనుల మంత్రి, పొరుగు రాష్ట్రం, ఆయన కూడా సందర్శించారు, ఇంకా అక్కడే ఉన్నారు. నేను ఇందాకే విశాఖ ఉక్కు ట్రేడ్ యూనియన్ లీడర్స్తో కూడా మాట్లాడా, వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని, అక్కడ మన మీడియా మిత్రులతో. సో ఇప్పటివరకు చూస్తే వీళ్ళిద్దరూ మాట్లాడే కొంచెం మధ్య మార్గంలో ఉన్నారు, కొంచెం ఆశ కలిగించే విధంగా వీళ్ళు మాట్లాడుతున్నారు. అంటే దానికి ఏం మూత పడదు, దానికి ఏం ఇబ్బంది లేదు అన్న పద్ధతిలో కుమారస్వామి చెప్పారనేది రిపోర్టు. చంద్రబాబు నాయుడు ఏమో తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక కాబట్టి మీ మనోభావాలు దృష్టిలో పెట్టుకొని చేస్తున్నారు. సంతోషం. ఈ విధంగా పాజిటివ్గా తీసుకొని దాన్ని కాపాడితే చాలా మంచిది. ఇందులో 2 ప్రశ్నలు ఉన్నాయి. ఆ 2 ప్రశ్నల్లోకి మనం వెళ్లే ముందు నిన్న మనం చాలా వివరంగా చర్చించాం. సరే, రాష్ట్రంలో రాజకీయ అంశాలు ఇట్లాంటి వాటి మీద వాడి వేడి అది ఉన్నంతగా సంచలనాత్మక విషయాల్లాగా ఇది చాలా కీలకమైన అంశం మీద ఉందా దృష్టి అనేది ఒక పెద్ద ప్రశ్న. కానీ మనం చర్చించినప్పుడు నేను బిజినెస్ స్టాండర్డ్, ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్, ఎకనామిక్ టైమ్స్, డక్కన్ క్రానికల్లో వచ్చిన వార్తలు ఇవన్నీ మీకు మనం వాటిని ప్రస్తావించాం. అది అంతా అయిన తర్వాత నిన్న సాయంత్రానికి ఒక విధంగా ఉద్రిక్తత పెరిగింది. ఎందుకంటే తెలుగుదేశం స్థానిక నాయకులు డక్కన్ క్రానికల్ కార్యాలయం దగ్గర నిరసన తెలిపి, అంటే వాళ్ళ స్టోరీ మనం చూపించింది కూడా, అది నిజం కాదు, అది కేవలం కట్టు కథ, కల్పిత కథ, మేము యూటర్న్ తీసుకోలేదు అన్న పద్ధతిలో వాళ్ళు అక్కడ నిరసన తెలిపారు. నిరసన తెలపడం అంటే ఓకే, ఒక రాజకీయ పార్టీ అంటే మీ యూటర్న్ స్టోరీ నిజం కాదని చెప్పడం. లోకేష్ కూడా ట్వీట్ పెట్టారు ఆ మేర, ఇదంతా బ్లూ మీడియా ఇది అని. సరే, ఇప్పుడు బ్లూ మీడియా, ఎల్లో మీడియా తప్ప మామూలు మీడియా, మనలాంటి మీడియా మాట్లాడినా కానీ దానికి ఇంకా ఒకటి లేదు కదా. కాబట్టి అక్కడ తర్వాత ఏం చేశారంటే డక్కన్ క్రానికల్ బోర్డు తగలబెట్టారు. అది సరైన పని కాదు. మీడియా, జర్నలిస్ట్ సంఘాలు, రాజకీయ పార్టీలు ఖండించేవాళ్ళు. చిన్న తప్పు అయితే మీరు ఇప్పుడు లోకేష్ ఆ పార్టీ జనరల్ సెక్రటరీ, మినిస్టర్, ఆ కథనం నిజం కాకపోతే చాలా సంతోషిస్తారు కార్మికులు, యూనియన్లు, నేను కూడా. ఎందుకంటే మోదీ ప్రభుత్వం ఒత్తిడి అట్లా ఉంది. అంటే మీరు రాజకీయ వర్గాలు, కార్పొరేట్ వర్గాలు కాపు కాసి ఉన్నాయి దాని మీద. కాసినా దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేది వీళ్ళే కదా సార్, ఇచ్చారు. వీళ్ళు కార్పొరేట్ గవర్నెన్స్ కదా, కార్పొరేట్ రాజకీయం జాతీయ స్థాయిలో నడుస్తూ ఉంది. పైగా ఆమె నిన్న మీతో అన్నట్టుగా ఒరిస్సాలో ఉన్న నీలాంచి ఇప్పటికే టాటాలకు తీసుకున్నారు. కార్మికుల పోరాటం వల్ల ఇది ఇప్పటివరకు ఆగింది, అంతవరకు ఖాయం. నిన్న మన కార్మిక సంఘాల నాయకులు కూడా చెప్పే ఒక విషయం ఏమంటే, జాతీయ మీడియా, ఇంగ్లీష్ మీడియా అత్యుత్సాహంతో అయిపోయిందని ఒక కథనాలు వీళ్ళు ఇస్తున్నారు. మా పోరాటము దీని అంతటి వల్ల, అలాగే రాజకీయ పార్టీల వల్ల కొంత ఆగే అవకాశం ఉంది, సెయిల్లో విలీనం చేసే అవకాశం ఉందేమో అని. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా దాంట్లో కనుక లీనం చేస్తే దీన్ని కాపాడుకొని ప్రభుత్వ రంగంలోనే ఉండే అవకాశం ఉంది. కుమారస్వామి కూడా ఉదయం ఏమన్నారంటే, దాని మనుగడకేం ముప్పు లేదు, 100%తో పని చేయించాలనే మా ఉద్దేశం, మీరు ఆందోళన చెందకండి అన్నారు. 100% పెంచడం అనే పేరుతో ప్రైవేటీకరణ చేస్తారన్నది ఇక్కడ ఉన్న సందేహం. అయితే మీరు అన్నట్టు చంద్రబాబు నాయుడు తన పర్యటన సమయంలో చేసిన వ్యాఖ్య ఏది, మీ మనోభావాలకు అనుగుణంగా పనిచేస్తామంటే దీన్ని ప్రభుత్వ రంగంలోనే కాపాడుతాము అనేది కనుక ఆ మాటల ఉద్దేశం అయితే అంతకంటే కావాల్సింది లేదు. వెల్కమ్ చెప్పొచ్చు. రెండవది, నిన్న క్రానికల్లో వచ్చిన కథనాన్ని అంత తీవ్రంగా ఖండించి వాళ్ళు ఇదంతా కూడా చేస్తున్నారంటే అది నిజం కాదు, మేము యూటర్న్ తీసుకోలేదు అని చెప్తున్నారని మనం భావించాలి. ఒక విధంగా ఇది శ్రీనివాస్ వర్మ కేంద్ర సహాయ మంత్రి, అంతకుముందు ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, బీజేపీ అధ్యక్షురాలు, ఇలాంటి వాళ్ళు మాట్లాడేదానికి కొంచెం భిన్నం. వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారంటే, కంపెనీ ఉంటుంది కదా, మూతపడదు కదా, ఉద్యోగాలు ఉంటాయి కదా అనే పద్ధతిలో వాళ్ళు మాట్లాడుతూ వచ్చారు. చంద్రబాబు నాయుడు కొంత నర్మగర్భంగా మాట్లాడారు అనుకోవాలి. అవతరాలను ఖండించడం వరకు ఓకే, అబద్ధాలు నమ్మడం ఎప్పుడూ మంచిది కాదు. ఎందుకని చేతకాని వాళ్ళు చెప్పారన్నారు, నిజమే. చంద్రబాబు తలుచుకుంటే ఇప్పుడు యాత్ర అవుతుంది. ఎందుకంటే ఆయన మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి మోదీ గారు కనీసం కొంతకాలమైనా 1-2 ఏళ్ళైనా దీన్ని అలా కొనసాగిస్తే
తప్పకుండా తర్వాత సెయిల్లో కలపటమో దాన్ని లాభాల పాట పట్టించడమో చేయొచ్చు. కార్మిక వర్గంలో ఆ మేరకు ఆశాభావం ఉంది. నా తాజా సంభాషణను బట్టి తెలిసేది ఏంటంటే కార్పొరేట్ నేషనల్ మీడియా బడా మీడియా అయిపోయిందని చెప్పినా ఇంకా ఆపగలిగిన శక్తి ఉంది రాజకీయ పార్టీలకు తమకు అని వాళ్ళు భావిస్తున్నారు. సెయిల్ ప్రతిపాదన కూడా తీవ్రంగానే చర్చకు ఉంది. వాళ్ళకున్న ఒకే ఒక సందేహం ఏమంటే ఇప్పటికే నష్టాల్లోకి తీసిపోయారు కదా ఈ కంపెనీని, దీన్ని కలుపుకుంటే మాకు నష్టం వస్తుందని వాళ్ళు సంకోచిస్తారేమో సెయిల్ వాళ్ళు. కాబట్టి సెయిల్ని ఒప్పించడం అనేది ఇక్కడ వచ్చే ఒక సమస్య. దానికి కనుక చొరవ తీసుకుంటే మంచిదే. ఇప్పుడు వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అది అవుతుందేమో. కుమారస్వామి కనుక మంత్రి కుమారస్వామి కనుక సెయిల్లో కలుపుతామని అనౌన్స్ చేస్తే ఇంకా సమస్య లేదు. వచ్చే చంద్రబాబు కూడా మాట్లాడే ఉంటారు ఆ విషయాలు. ఇప్పుడు కూడా మాట్లాడే అవకాశం కూడా ఉంది. నిజానికి ఆయన పోలవరం పర్యటనకు వెళ్ళారు. పోలవరం సందర్శన అక్కడ చేసి అక్కడ ఇంజనీర్లు వాళ్ళతో మాట్లాడి ఉత్తరాంధ్రకి వచ్చారు. అక్కడ ఈ చర్చ వచ్చింది కాబట్టి ఈ అంశాలు ఆయన లేవనెత్తుతూ ఉన్నారు. మంచిదే. అక్కడ దాడులు లాంటివి మళ్ళీ జరగకుండా దానికి లోకేష్ కూడా ఖండించాడు. ఐ షుడ్ టెల్ యూ. ఇవన్నీ చెప్తూనే దాడిని అయితే ఖండిస్తున్నాము, ఇట్లాంటి పనులు చేయకండి మన కార్యకర్తలు అని కూడా ఆయన తన ట్వీట్లో పెట్టారు. జగన్ ఖండించారు, వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి, జర్నలిస్ట్ సంఘాలు వామపక్షాలు కూడా ఖండించాయి. పోయింది అట్లాంటివి మళ్ళీ జరగకుండా ఉండాలని మనం చూసుకోవాలి. ఆ వార్త అబద్ధమైతే నిజంగా మనం సంతోషించాలి. మూడోది కార్మికులు ఆశిస్తున్నట్టుగా నాయుడు కొంచెం మీ మనోభావాలు గౌరవిస్తామంటున్నారు కాబట్టి మరి విశాఖ ఉక్కు గట్టెక్కుతుందేమో అని మనం ఆశించదు. ఒకటైతే నిజం వర్మ, గతంలో చాలా స్టీల్ ప్లాంట్లు ప్రైవేట్ చేయాలని ప్రయత్నించినా అక్కడ ట్రేడ్ యూనియన్ కార్మిక సంఘాలు ఆందోళన చేసిన తర్వాత సేలంలో ఇట్లాంటి చోట జరగలేదు, ప్రతిపాదించి వెనక్కు తగ్గారు. ఇంకొక మాట ఏంటంటే కార్పొరేట్లు చాలా చౌకగా తీసుకోవాలని చూడటం. మరీ అంత చౌకగా ఇస్తే ఇక్కడ మా ఊరుకోరు కదా, విమర్శలు వస్తాయని ప్రభుత్వాలు వెనక్కు తగ్గటం. కుమారస్వామి పరిస్థితి కంటే ఇంకా ఇంటరాక్షన్లో ఉన్నాడు ఆయన. బయటకు వచ్చి మీడియాకి ఏం చెప్తారో చూడాలి. ఆయన తెలివిగా మధ్య మార్గంలో ఆందోళన పడకండి, 100% పెంచుతాము నడిపిస్తామని చెప్తున్నారు. ఎక్కడ ఎవరు నడిపిస్తారు? RINL నడిపిస్తుందా, సెయిల్ నడిపిస్తుందా, లేక ఇంకో కార్పొరేట్ బాబు దిగుతాడా? ఇది ఒక్కటే సందేహం. దానికి కనుక సమాధానం ఇస్తే ఇంక సమస్య అయిపోయింది. సరే, ఏంటి ఏపీ స్టాక్ యార్డ్ నుంచి 40 లక్షల టన్నులు ఇసుక మాయమైపోయింది అన్నది మరొకటి నడుస్తున్నది బ్రేకింగ్. ఇవన్నీ కూడా